నూజివీడు నియోజకవర్గ ఇన్ఛార్జిగా నియమిస్తూ పెనమలూరు వైసీపీ ఎమ్మెల్యే కొలుసు పార్థసారథిని ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు కాసేపటి క్రితం ఒక ప్రకటన విడుదల చేశారు. అయితే టీడీపీ ఇన్ఛార్జి ముద్రబోయిన వెంకటేశ్వరరావు తనకే సీట్ ఇవ్వాలంటూ పట్టుబట్టిన విషయం కూడా తెలిసిందే. చంద్రబాబు ముద్రబోయినను పిలిపించి మాట్లాడినా ఆయన అస్సలు వినిపించుకోకుండా వైసీపీలో చేరాలని నిర్ణయించుకున్నారు. దీంతో టీడీపీ ముద్రబోయినను పక్కన పెట్టేసింది. పార్థసారథిని ఇన్ఛార్జిగా నియమిస్తూ డెసిషన్ తీసుకుని ప్రెస్ నోట్ కూడా రిలీజ్ చేసేసింది. అయితే ముద్రబోయిన వెంకటేశ్వరరావు వైసీపీలో చేరినా రాబోయే ఎన్నికల్లో ఆయనకు నూజివీడు టికెట్ కాకుండా మైలవరం టికెట్ కేటాయిస్తారని ఆ పార్టీ వర్గీయులు చెబుతున్నారు. అయితే మైలవరం వైసీపీ ఎమ్మెల్యే వసంతకృష్ణ ప్రసాద్ ఇప్పటికే పార్టీ నుంచి పక్కకు తప్పుకున్న విషయం తెలిసిందే. ఆయన టీడీపీలో చేరే అవకాశం ఉండడంతో ఆయన ప్లేస్ లోకి జెడ్పీటీసీ సభ్యుడు స్వర్ణాల తిరుమలరావు పేరును వైసీపీ అధిష్టానం ఖరారు చేసింది. కానీ తిరుమలరావు అభ్యర్థిత్వంపై విమర్శలు వస్తూ ఉండడంతో జగన్ ఆయన గురించి మళ్లీ ఆలోచన చేయడం మొదలుపెట్టారు. మారుతున్న రాజకీయ పరిణామాలను బట్టి సీఎం జగన్ మైలవరం అభ్యర్థిగా ముద్రబోయిన వెంకటేశ్వరరావు పేరును పరిశీలిస్తున్నారు. ఈ విషయం అయితే పార్టీ నేతలు చెప్తున్నారు. ఈ విషయం మీద 1-2 రోజుల్లో అఫీషియల్ గా ప్రకటించే అవకాశం కనిపిస్తోంది. రాబోయే ఎన్నికల్లో పెనమలూరు వైసీపీ ఎమ్మెల్యే పార్థసారథి టీడీపీ నుంచి నూజివీడు నియోజకవర్గానికి పోటీ చేస్తూ ఉండగా, నూజివీడు టీడీపీకి చెందిన ముద్రబోయిన వెంకటేశ్వరరావు వైసీపీ నుంచి మైలవరం నియోజకవర్గానికి పోటీ చేయడానికి సిద్ధమవుతున్నారు. For more interesting updates, do like, share and subscribe to Volga News.